టు డ్యూట్ కిడ్స్ ఛానల్ నా. అండ్ ఇప్పుడు మీకు సెకండ్ రెసిపీ వచ్చేస్తుంది రిపబ్లిక్ డే స్పెషల్ కాబట్టి నేను మీకు మిక్స్డ్ వెజ్ బేల్ తయారు చేసి చూపించబోతున్నాను. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్గా ఇంగ్రీడియంట్స్ చూసుకుందాము. విల్ స్టార్ట్ విత్ ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ మెయిన్గా మనకు కావాల్సింది బేల్. దీంట్లోని మనం ముర్మరాలు అంటాము ఆర్ లేకపోతే బొరుగులు అని పిలుస్తాము. సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్టైల్లో పిలుస్తారు. అండ్ 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 ఇక్కడ వచ్చేసి కరివేపాకు, దిస్ ఈజ్ జీలకర్ర పొడి, కారం అండ్ ఉప్పు. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ కావాలి మనకు, ఉల్లిపాయలు అండ్ కీర దోసకాయ కుకుంబర్ అంటాము, క్యాబేజీ, క్యాప్సికమ్, టొమాటోస్ అండ్ క్యారెట్. సో ఇప్పుడు నేను ఇప్పుడు యాక్చువల్గా మనము కిడ్స్ కోసం స్పెషల్ కాబట్టి మెయిన్లీ వీఆర్ ఇంటెన్షనల్లీ గివింగ్ ఫర్ కిడ్స్ ఓన్లీ. అండ్ ఈ రెసిపీ తినడం వల్ల కిడ్స్కి కావాల్సిన న్యూట్రియంట్స్ అనేవి మనం ఇవ్వగలుగుతాం. నార్మల్గా రా ఫుడ్ ఇచ్చేస్తే అమ్మ క్యారెట్ తిను, అమ్మ దోసకాయ ఒక్కటే తినేసే అవుతుంది అంటే తినరు కదా. సో అందుకోసమని మనం ఇలా స్పెషల్ రెసిపీ అనేది వాళ్ళకి తయారు చేసి ఇస్తే ఇంగ్రీడియంట్స్ అనేవి మనము వాళ్ళకి అందించినట్లు అండ్ పౌష్టికాహారం వాళ్ళకి చేరువయ్యేటట్లు ఇస్తామన్నమాట. అండ్ ఇంగ్రీడియంట్స్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటో మనం చూసుకున్నాం. ఫస్ట్ ఆనియన్స్కి వచ్చేసి మనకు చెప్తూ ఉంటారు ఉల్లి చేసే మేలు తల్లి ఎప్పటికైనా చేయలేదు అని. సో ఇక్కడ ఆనియన్స్కి మనము ఎస్పెషల్లీ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ హార్ట్ ప్రాబ్లమ్ వచ్చే వాళ్ళకి, మరియు బ్లడ్ ప్రెషర్ తగ్గిస్తుందండి. ఆనియన్స్ తినడం వల్ల కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది. సో ఇది తినడం చాలా మంచిది మనకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కీర దోసకాయ నుంచి మనకు ఇది చలవ అనేది వస్తుంది మనిషికి. అండ్ క్యారెట్ వచ్చేసి విటమిన్ ఏ, దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ఐ ప్రాబ్లం ఉండే వాళ్ళకి. అండ్ బీపీ కంట్రోల్ చేస్తుంది, షుగర్ కంట్రోల్ చేస్తుంది, షుగర్ ఇన్ ద సెన్స్ డయాబెటీస్ కంట్రోల్ చేస్తుంది, అండ్ బోన్ ప్రాబ్లమ్స్ రెడ్యూస్ చేస్తుంది. అండ్ లేడీస్కి చాలా మంచిది, పిల్లలకి కాల్షియం అందిస్తుందండి క్యారెట్. అండ్ క్యాబేజీ వచ్చేసి ఇట్ విల్ రెడ్యూస్ షుగర్ ప్రాబ్లమ్. టొమాటో వచ్చేసి మనకి వెయిట్లో క్యాన్సర్కి అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్ రెడ్యూస్ అవుతుంది. అండ్ ద లాస్ట్ వన్ ఈస్ క్యాప్సికమ్ వచ్చేసి మనకు ఫైబర్ అనేది లభిస్తుంది అనమాట. యాక్చువల్లీ గ్రీనరీ ఐటమ్స్ అనేది మనకు ఫైబర్ బెనిఫిట్ అవుతుంది అండ్ కళ్ళకు కూడా చాలా మంచిది. అండ్ కరివేపాకు, దిస్ ఈజ్ ఆల్సో వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ ఐ అండ్ హెయిర్ గ్రోత్ ఆల్సో. కరివేపాకు నుంచి చాలా హెయిర్ గ్రోత్ అనేది వస్తుంది మనం కన్జ్యూమ్ చేస్తే. సో ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసేసుకున్నాం కదా. చలో లెట్స్ స్టార్ట్ విత్ వెజ్ కలర్ఫుల్ బేల్ అండి. నౌ ఐ విల్ టేక్ దిస్. ఒక బౌల్ తీసుకుని దాంట్లో మనము ఫస్ట్ బొరుగులు అనేవి వేసుకోవాలి. సో నౌ విల్ స్టార్ట్ విత్ ఫస్ట్ బౌల్ తీసుకున్న తర్వాత బొరుగులు మనము ఇందులో వేయాలి. బొరుగులు వేసుకుంటే మనము పెద్ద బౌల్స్కి ఇట్లా 1 కప్ అనే ఇంగ్రీడియంట్స్ సరిపోతాయి మనకు. సో ఇప్పుడు మనం బౌల్లో బొరుగులు అనేవి రెడీగా పెట్టుకున్నాం కదా. నెక్స్ట్ ఇప్పుడు మనము తగినంత ఉప్పు, కారము ఇవి వేసుకున్నామండి. ఇది జీలకర్ర పొడి అనేది చాలా డైజెషన్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. జీలకర్ర తినడం వల్ల డైజెషన్ అనేది బాగా అయ్యి మనకు ఫ్రీ అయిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇది కరివేపాకు, నేను ఆల్రెడీ చెప్పినట్టు ఇందాక ఇట్స్ వెరీ యూస్ఫుల్ ఫర్ హెయిర్ గ్రోత్, ఆడవాళ్ళకి చాలా మంచిది. కారం, ఉప్పు ఇవన్నీ వేసేసుకున్న తర్వాత నౌ ఇది 1 కప్ అన్నీ 1 కప్పు క్యారెట్ కీర దోసకాయ వేసుకుందాము. ఈ కీర దోసకాయ తినడం వల్ల మనకు వెయిట్ లాస్ కూడా చాలా అవుతుందండి పెద్దవాళ్ళకి.
అండ్ పిల్లలకి వచ్చేసరికి వాటర్ కంటెంట్ అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది. చాలామంది వాటర్ తాగరు. సో పిల్లలు అనేవాళ్ళు మీరు ఇట్లా రా ఫుడ్ అనేది ఇట్లా కలిపి వాళ్ళకి కనుక తినిపించడం వల్ల చాలా బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు కీరా అండ్ ఆనియన్స్ వేసేసుకుందాం. నెక్స్ట్ ఇది క్యాబేజ్ వేసుకుందాము. తురిమిన క్యాబేజ్, అన్నీ తురిమినవి. క్యాప్సికమ్ తురిమింది. క్యారెట్ కూడా తురిమిందే వేసిస్తున్నామండి. అండ్ ఇక్కడ మెయిన్ తురమడానికి కారణం ఏంటంటే మనము రా మెటీరియల్స్ అనేది తీసుకోం. పిల్లలకి తినడం చేత కాదు కొందరికి. అంటే 2 to 3 years బేబీస్కి జస్ట్ ఊరికేదో మీరు పెట్టేస్తే వాళ్ళు తొందరగా తినేస్తారు. కంటెంట్ అనేది తొందరగా వెళ్ళిపోతుంది వాళ్ళకి ఫుడ్. సో వాళ్ళు తక్కువ టైంలో ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారు కాబట్టి వాళ్ళు హెల్తీగా ఉంటారు. సో మీరు ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీ కామెంట్స్ రూపంలో కామెంట్స్ పెట్టండి. అండ్ ఇప్పుడు లాస్ట్ ఆయిల్ వేసుకుందాం. తగినంత ఆయిల్ 1 table or 2 tablespoon. నేను అదేమో నాకు తెలియదు. సో ఇప్పుడు బేల్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. లాస్ట్ ఫైనల్ ఫినిషింగ్ టచ్ ఇచ్చేద్దాము దీనికి. ఇప్పుడు నిమ్మకాయ యాడ్ చేస్తున్నాను నేను. అండ్ ఈ నిమ్మకాయ వల్ల మనకు డిహైడ్రేషన్ ప్రాబ్లం అనేది ఎప్పుడైనా మనం వీక్ ఉంటే, సో బీపీ లెస్ అనుకునే వాళ్ళు ఈ నిమ్మకాయ నీళ్ళలో జస్ట్ ఒక షుగర్ ఆర్ సాల్ట్ వేసేసుకొని తాగితే చాలా రిలాక్స్ అవుతారు. వీక్నెస్ అనేది రాదు. అండ్ డిహైడ్రేషన్ ప్రాబ్లం ఉండదు. వెయిట్ లాస్కి కూడా చాలా బెనిఫిట్ అవుతుంది. సో ఇప్పుడు బేల్ రెడీ అయిపోయింది. అండ్ చాలామంది దీంట్లో కారాలు అవి వేసుకుంటూ ఉంటారు. బట్ మనము దీంట్లో వేయట్లేదు. దిస్ ఇస్ ప్యూర్లీ న్యూట్రియంట్ అండ్ హెల్దీ ఫుడ్ కాబట్టి మనము ఇట్లే రా మెటీరియల్స్ డైరెక్ట్ పిల్లలకి వేయాలి కాబట్టి సో ఈ ఐటమ్ని నేను మీకు ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. అండ్ కొరియాండర్ ఈజ్ ఆప్షనల్ అండి. కొత్తిమీర వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోయినా సరిపోతుంది. So now mixed veg bale is ready to taste now. అండ్ టేస్ట్ చేసి చూడండి, ట్రై చేయండి మీ ఇంట్లో అందరూ. అండ్ వన్స్ అగైన్ చేయండి, ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చూపించండి. హెల్దీ అండ్ న్యూట్రిషియస్ టు ఆల్ జనరేషన్ పీపుల్. సో టేస్ట్ ఇట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఫైనలీ అందరికీ మన ఇండియాలో ఉండే వాళ్ళందరికీ 72nd రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.